హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లోని ఒక యూనిట్ ఏసీ ఫండమెంటల్స్ ఉంది కదండి. ఆ ఏసీ ఫండమెంటల్స్లోని ఫార్ములాస్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ యూనిట్. ఈ యూనిట్ నుంచి థియరీ ఉంటుంది, అలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. C20 రెగ్యులేషన్ వాళ్ళకైతే 10 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చారండి ఈ యూనిట్ నుంచి. ఇవి ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. ఈ యూనిట్ నుంచి ఏమేమి ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. ఏసీ త్రూ ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్. ఆ ఏసీ త్రూ ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్లో ఏమేమి ఫార్ములాస్ వస్తాయి అంటే, ఇక్కడ ఉన్న ఈ ఫార్ములాస్ వరకు ప్రిపేర్ అయితే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలరు. ఓకే, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు అంటే విఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఐ ఇంటూ ఆర్. ఇది వోల్టేజ్, ఇది రెసిస్టెన్స్ అండి. విఆర్ అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ అనమాట. ఫార్ములానేమో ఐ ఇంటూ ఆర్, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ విఎల్. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ని విఎల్తో రిప్రజెంట్ చేస్తాము. ఫార్ములా వచ్చి ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఏంటి? ఒమేగా ఎల్. ఒమేగా అంటే 2πf కదా, అందుకే ఐ ఇంటూ 2πf ఇంటూ ఎల్ అని రాయాలి. నెక్స్ట్ ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ జెడ్ ఈక్వల్ టు ఫార్ములా. ఇంపెడెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ తీసుకున్నాము, ఎందుకంటే మనకి ఆర్ఎల్ సర్క్యూట్ కాబట్టి. అదే మీరు ఆర్సీ సర్క్యూట్ తీసుకుంటే ఇంపెడెన్స్కి ఫార్ములా వచ్చి రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కదా, అక్కడ మనం కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఐ ఈక్వల్ టు ఫార్ములా వి బై జెడ్. వి బై జెడ్ అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయాలండి. జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ ఉంది కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే ఫార్ములాని యూజ్ చేసి సప్లై వోల్టేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సప్లై వోల్టేజ్ అంటే వి కదా, వి ఈక్వల్ టు ఏమని వేయొచ్చు? రెండు క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా, ఐ ఇంటూ జెడ్ అని. ఓకే, వి ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్. ఇదే ఫార్ములా నుంచి ఇంకా జెడ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జెడ్ ఈక్వల్ టు ఏమని ఫైండ్ అవుట్ చేస్తాము? వి బై ఈ జెడ్ ఇటు వెళ్తుంది, ఈ ఐ అనేది ఇటు వస్తుంది కదా, వి బై ఐ అవుతుంది జెడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ అని కాస్ పైతో రిప్రజెంట్ చేస్తాము, ఇజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్ అండి. దీని నుంచి యాంగిల్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే పై ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఈ కాస్ అనేది ఈక్వల్ గిట్ వస్తే ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది కదా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ బై జెడ్ అవుతుంది. నెక్స్ట్ పవర్ కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు ఫార్ములా విఐ కాస్ పై. పవర్ యూనిట్స్ వచ్చి వాట్స్ కదా, అలాగే ఈ పవర్కి ఇంకో ఫార్ములా కూడా రాయొచ్చు అండి, ఐ స్క్వేర్ ఇంటూ ఆర్. ఓకే, ఇవి ఈ ఫార్ములాస్ వరకు ప్రిపేర్ అయితే మీరు ఏసీ త్రూ ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలరు. నెక్స్ట్ ఏసీ త్రూ ఆర్సీ సిరీస్ సర్క్యూట్. అన్నీ ఈక్వల్గానే ఉంటాయి, ఏదో ఒకటి రెండు చేంజ్ అవుతాయండి. ఏసీ త్రూ ఆర్సీ సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై విఆర్. విఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఐ ఇంటూ ఆర్. నెక్స్ట్ ఇది ఆర్సీ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కెపాసిటెన్స్ సి ఈక్వల్ టు విసి. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కెపాసిటెన్స్ అంటే ఫార్ములా వచ్చి ఐ ఇంటూ ఎక్స్సి, వేర్ ఎక్స్సి ఈజ్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ద 1 బై ఒమేగా సి. ఒమేగా ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు? 2πf కదా ఒమేగా అంటే ఫార్ములా ఇంకెలా రాయొచ్చు? ఐ ఇంటూ 1 బై ఒమేగా ప్లేస్లో 2πf సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, 2πfc అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై జెడ్. జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్, ఇక్కడ మనకి ఆర్సీ సిరీస్ సర్క్యూట్ కాబట్టి రెసిస్టెన్స్ ఆర్ అని తీసుకున్నాము. నెక్స్ట్ కెపాసిటివ్ రియాక్టెన్స్ తీసుకోవాలి, ఎక్స్సి. ఓకే, ఎక్స్సి స్క్వేర్. నెక్స్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఐ ఈక్వల్ టు వి బై జెడ్. జెడ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఆ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మన కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని నుంచి అలాగే వోల్టేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దట్ ఈస్ ఐ ఇంటూ జెడ్. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈక్వల్ టు ఆర్ బై జెడ్. అంతకుముందు చెప్పాను కదా, పై ఈక్వల్ టు అంటే ఈ కాస్ అనేది ఇటు వస్తే ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది కదా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ బై జెడ్. అలాగే ఈ ఫార్ములా నుండి మనం ఆర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? ఆర్ ఈక్వల్ టు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి? ఆర్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ కాస్ పై అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ పవర్ ఈక్వల్ టు ఫార్ములా విఐ కాస్ పై వాట్స్. ఓకే, అలానే విఐ ఇవి మీకు అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా వచ్చిన ఫార్ములా ఇదండి, పవర్ ఈక్వల్ టు విఐ ఇంటూ ఐఐ ఇంటూ వి ఇంటూ ఐ ఇంటూ కాస్ పై అని. అలాగే మనం ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. విఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? విఎం బై √2. అలానే ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఐఎం బై √2. ఈ రెండు కూడా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు లాస్ట్గా వచ్చిన పవర్ ఫార్ములా అనేది ఇది, పి ఈక్వల్ టు
వి ఇంటూ ఐ ఇంటూ కాస్ పై, యూనిట్స్ వచ్చి వాట్స్. నెక్స్ట్ ఏసీ త్రూ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్. ఇక్కడ 3 కాంపోనెంట్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం కాబట్టి రెసిస్టర్, ఇండక్టర్, అలానే కెపాసిటర్. ఓకే, ఆ 3కి కూడా వోల్టేజ్ డ్రాప్ అనేది రాయాలండి. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ విఆర్ ఈక్వల్ టు ఇన్ ఫార్ములా ఐ ఇంటూ ఆర్. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ విఎల్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎంత? ఒమేగా ఎల్. ఒమేగా అంటే 2πf కాబట్టి ఒమేగా ప్లేస్లో 2πf సబ్స్టిట్యూట్ చేస్తాం, ఐ ఇంటూ 2πf ఇంటూ ఎల్. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కెపాసిటెన్స్ విసి ఈక్వల్ టు ఫార్ములా ఐ ఇంటూ ఎక్స్సి. ఎక్స్సి అంటే 1/ωc. ఒమేగా ప్లేస్లో 2πf సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ జెడ్ ఈక్వల్ టు మనకి ప్రీవియస్గా ఆర్ఎల్ ఆర్సీ చూసాం కాబట్టి ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ అని. ఆర్ఎల్ అయితేనేమో ఎక్స్ఎల్ కన్సిడర్ చేసాము, ఆర్సీ అయితేనేమో ఎక్స్సి కన్సిడర్ చేసాం. బట్ ఇది వచ్చి ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ కాబట్టి ఇంపెడెన్స్ జెడ్ ఈక్వల్ టు ఫార్ములా √r² ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్, ఇలా రాయాలండి. నెక్స్ట్ కరెంట్ ఐ ఈక్వల్ టు V/Z. ఈ జెడ్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఐ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే సప్లై వోల్టేజ్ కూడా అంటే V అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. V ఈక్వల్ టు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు వోల్టేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు, పవర్ ఫ్యాక్టర్ని కాస్ పై అంటున్నాం కదా, కాస్ పై ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? R/Z. దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాను? ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ ఈక్వల్ టు అని ఏమని రాయొచ్చు? Z ఇంటూ కాస్ పై రాయొచ్చు. ఇదే ఫార్ములా నుండి పై ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఈ కాస్ని ఈక్వల్కి ఇటు పంపిస్తే కాస్ ఇన్వర్స్ అవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ R/Z. ఇలా యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు V ఇంటూ ఐ ఇంటూ కాస్ పై, యూనిట్స్ వచ్చి వాట్స్. ఓకే, ఈ ఫార్ములాస్ ప్రిపేర్ అయితే ఏసీ ఫండమెంటల్ యూనిట్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలరండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ C20 రెగ్యులేషన్ వాళ్ళకి ప్రీవియస్లో ఏదైతే ఏసీ ఫండమెంటల్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఇచ్చారో అవన్నీ కూడా నేను సాల్వ్ చేసి పోస్ట్ చేశాను. ఓకే, ఒకసారి చూడండి.